ఇంకెక్కడ ఉండకూడదు. చీకటి పడగానే దెయ్యాల ఫ్యాషన్ షో చూసి చూసి విసుగు పుట్టేసింది. దాహం వేసినప్పుడు షార్జా సేటు మందు తాగినట్టు రక్తం తాగే దెయ్యాలు లోపల కాపురం చేస్తున్నాయి. ఇంకా నేను ఇక్కడే ఉంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోవడం ఖాయం. అక్కడే ఆగు. నేను చచ్చినా తిరిగి చూడను. ఇంతవరకు చేసిన పనికి ఈ చిన్న ఇత్తడి చెంబుతో అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు వచ్చి నాకు కూలి లేదంటే నా శాపం నీకు తగులుతుంది. నన్ను వదిలే. నువ్వు వెళ్ళలేవు రఘురాం. గురువు అనుమతి లేకుండా ఈ ఇంటి హద్దు దాటలేవు. దాటితే నీ 2 కాళ్లకు పక్షవాతం వచ్చి ఈడ్చుకుంటూ వెళ్ళాలి. జీవితాంతం పాములా పాకుతూ తిరగాల్సి వస్తుంది. గుర్తుంచుకో. ఆగండి. అయినా ఎవరు వెళ్తున్నారు? నేను ఇక్కడే. నన్ను చాపకుండా వచ్చేలా లేరు. చూస్తూ ఉండండిరా, అందరూ అనుభవిస్తారా. మా ముత్తాతట ఆయన కట్టిన ఇల్లట ఇది. అప్పుడే 2 దూలాలు 2 స్తంభాలు కూడా పెట్టి కట్టినట్టయితే ఇక్కడికి వచ్చి ఈ దెయ్యాల కొంపలో ఈ చాకరీ చేయాల్సిన పని ఉండేది కదా నాకు. ఇప్పుడు ఇనువుకి టేక్కి ఎంత రేటు ఉంది. ఏదో శబ్దం వస్తున్నట్టుంది. అలాగే నుంచోవడం వల్లేమో. కూర్చున్నాం. ఎముడినే మింగి జీర్ణం చేసుకునే పిశాచానికి మనం తిట్టామని కోపం వచ్చినట్టుంది. సావిత్రమ్మ, నన్నేమి చెయ్యక. నేను సావిత్రిని కాదు, తులసి. అంతలోనే పేరు మార్చేసుకున్నావా? మాధవ్ గారు లేరా? వచ్చావంటే నేను భయంతో మూర్చపోతాను. మాధవ్ గారు ఎక్కడా? మాధవ మాధవ్ గారు ఎక్కడున్నారు? మాధవ్ గారా? ఆయన గురించి నన్నేమీ అడక్కో. బుర్రలో సరుకులేని 3-4 శిష్యులతో అగ్ని చుట్టూ కూర్చుని స్వాహ స్వాహ అని చెప్తూ నెయ్యి పోస్తూ ఉంటే ఒక్క దెయ్యం కూడా పోదు. దెయ్యాన్ని తరవాలంటే కాంచన్లో లాగా ముస్లిం స్వాముల వారే రావాలి. అది నీకెలా తెలుసు? నేను కాంచన 6 సార్లు చూశాను. అందులో 3 దెయ్యాలు వచ్చినప్పుడు ఆయన చేత్తో నెమిలీకల్ని ఇలా ఇలా విదిలించి వాటిని సీసాలో బంధించి సముద్రంలో పడేశాడు. నేను చూశాను తెలుసా. తులసి, నిన్ను తీసుకువెళ్ళడానికి ఎవరూ రాలేదా? రా వెళదాం. ఇక్కడ దెయ్యాలంటున్నారు, అందమైన అమ్మాయిలు వస్తున్నారు, జపాలు చేస్తున్నారు. మనం ఇవన్నీ ఆలోచించకూడదు. తర్వాత నిద్ర పట్టి చావదు. రఘురామ్, వస్తున్నాను.